చాలు రారా ఎప్పుడు చూసినా తింటాం ఎరగడం. వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనం సోషల్ మీడియాలో ఉండే కొంతమంది లవడాలో మొగ్గలో స్టార్స్ ని రోస్ట్ చేయబోతున్నాం. ఈడు పీరియడ్ స్టార్, ఈడు చున్నీ స్టార్, ఈడు బ్యావర్ స్టార్, ఈడు ఓల్డ్ ఏజ్ స్టార్. వీళ్ళందరినీ రోస్ట్ చేసే నేను రోస్టార్. ముందుగా పీరియడ్ స్టార్. ఈ అక్క మీద ఆల్రెడీ మన ఛానల్లో 3 వీక్స్ బ్యాక్ ఒక వీడియో చేశా. ఆ వీడియోతో మన హెచ్సిబి క్లాన్ మెంబర్స్ అందరూ పార్ట్ 2 అని అడగడం మొదలు పెట్టారు. ఇక మీరే అడిగితే నేను చేయకుండా ఉంటానా? చేస్తా. ఎందుకంటే యు ఆర్ మై బ్లడ్, యు ఆర్ మై బ్రెడ్, యు ఆర్ మై మోషన్, యు ఆర్ మై ఎమోషన్, యు ఆర్ మై. ఓ అక్క, జర బట్టలు మంచి చేసుకోరాదు. చూపించే బుద్ధి మీకున్నా, చూసే బుద్ధి మాకు లేదు. ఓ అక్క, అక్కడ అక్క బట్టలు మంచిగానే వేసుకుంది. నీకు అందులో ఏం ఎక్స్పోజింగ్ అనిపించింది? కంటికేమైనా రోగం వచ్చిందా? ఓ పంచే, నీ పేరు మిస్టర్ స్వాగి అని చెప్పి తీసేసి మిస్టర్ రోగి అని పెట్టుకో. ఏమ్మాయి రోగం వచ్చిందో ఏంటో. అక్కడ అక్క డ్రెస్ మంచిగా వేసుకున్నా కూడా ఆవిడ దగ్గరికి వెళ్ళి నీతులు మింగుతున్నావు. అరే ఎంద్రాలైనా ఊకే దెంగుతదేవరా అంటూ అంటారు. మీరేమైనా చెక్కాలా ఒక మొగోని దెంగనికి? సరేపై మీరు ఒక మొగోని దెంగనికి మీరు చెక్కాలేమో గానీ ఒక మొగోతో దెంగించుకొని గిరినైతే చెక్క అని కాదు. యో ఎవడ్రా అది మా అక్కని పడుకుని చెక్క అన్నది? చూడండి అక్క ఎంత ఫీల్ అవుతుందో. అక్కని అక్క అని అనండి. చెక్క అని అన్నారనుకో బాగోదు చెప్తున్నా. నువ్వేం చేద్దామని చెప్పినా సరే దానికి ఓకే అని చెప్పి నీ పిల్ల నువ్వు ఫిజికల్ గా పోదామని చెప్పి రమ్మనంగానే సడన్ గా నేను అవాయిడ్ చేస్తుంది. నీ మాట వింటేనే చిరాకు పడుతుంది. నువ్వు టచ్ చేస్తేనే ఇరిటేటింగ్ గా ఫీల్ అవుతుంది. అంటే నీ పిల్లను తప్పుగా అర్థం చేసుకోకు. నీ పిల్లకి పీరియడ్స్ అని అర్థం చేసుకో. రే మెంటల్, ఏం మాట్లాడుతున్నారా? ఒక అమ్మాయి నీతో ఫిజికల్ అవ్వకపోతే ఇంకా తనకి పీరియడ్స్ ఉందనే అర్థమా? నీతో ఫిజికల్ అవడం ఇష్టం లేకపోయి ఉండొచ్చుగా. వీడు ఎలా అంటే భయ్యా, ఈ ప్రపంచంలో ఏ మూల ఏ రచ్చ జరిగినా దానికి కారణం పీరియడ్స్ అనే అంటాడు. అది కాకి రెట్టేసినా పిల్లి పిత్తినా ఎలుగు ఎరిగినా దానికి కారణం పీరియడ్స్ అనే అంటాడు. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ గెలవడానికి రీజన్ పీరియడ్స్. చైనాలో జైంట్ పాండాలు తగ్గిపోవడానికి రీజన్ పీరియడ్స్. డాంకీ ముక్కులో చీమిడి ఉండడానికి రీజన్ పీరియడ్స్. వీడు పీరియడ్స్ మీద వీడియోస్ చేయడమే కాదు మావా, మొన్న చార్మినార్ ముందు ముస్టోడ్ లాగా డాన్స్ కూడా వేశాడు. ఆ డాన్స్ ఏంట్రా బాబు? డయేరియా పేషెంట్ కి డైపర్ లో డిస్కంఫర్ట్ వచ్చినట్టు. ఈ వేసిన డాన్స్ కి ఆ వెనక పోరన్ని చూడండి, ఇటు వైపు ఎలా చూస్తున్నాడు. ఎవరైనా మీకోసం మీ ప్రేమ కోసం ఏడుస్తున్నారంటే అర్థం చేసుకోండి, ఈ ప్రపంచంలో వాళ్ళకంటే ఎక్కువగా మిమ్మల్ని ఎవరు ప్రేమించలేరు. సరిపోయిందిరా. ఇదేమో పంచతంత్రం గెటప్, ఇదేమో టాయిలెట్ బ్రష్ గెటప్. ఆ మనిషి గెటప్ ఎప్పుడు వేస్తున్నావు బ్రో? మన లిస్ట్ లో నెక్స్ట్ వచ్చేది చున్నీ స్టార్. ఈడే ఈ మధ్య రోడ్డు మీద దొరికిన అమ్మాయిల చున్నీ వేసుకొచ్చి ఎర్రిపూ వీడియోలు చేయడం స్టార్ట్ చేశాడు. అయినా నీకు అమ్మాయిల చున్నీ వేసుకుని వీడియోస్ తీసే ఫ్యాంటసీ ఏంట్రా? సిగ్గు లేదురా నీకు? ఆడపిల్ల చున్నీ వేసుకున్నావు. మీరు వేసుకోరు కదా, అందుకని మేము వేసుకున్నాం. ఏంట్రా అమ్మాయిలు చున్నీ వేసుకోవట్లేదని చెప్పి నువ్వు వేసుకుంటావా? మీరు వేసుకోరు కదా, అందుకని మేము వేసుకున్నాం. అయితే ఈ మధ్య కొంతమంది అమ్మాయిలు ట్రెడిషనల్ గా లంగా జాకెట్ వేసుకోవట్లేదురా, నువ్వు వేసుకో. కొంతమంది అమ్మాయిలు చీర కట్టుకోవట్లేదురా, నువ్వు కట్టుకో. శారీలు కట్టుకో. బేసికల్ గా భయ్యా వీడికి చున్నీ వేసుకోవడానికి ఒక రీజన్ కావాలి. ఎందుకంటే ఏం రీజన్ లేకుండా వేసుకున్నాడు అనుకో, సొసైటీ వీడికి ఏదో లోపం ఉండి శాపంగా మారింది అనుకుంటారు కదా, అందుకు. మీరు వేసుకోరు కదా, అందుకని మేము వేసుకున్నాం. వాళ్ళు వేసుకోర్రా, వాళ్ళు వేసుకోరు, నువ్వు వేసుకో. చిచి ఏడి వీడు రిక్కీ లేనమ్మా, నీ 10 రూపాయలు. ఓ పర్వాలేదులే, 10 రూపాయల సర్ఫ్ ఎక్సెల్ తో ఈ మరకలన్నీ శుభ్రం అయిపోతాయి. అరే చున్నీ, ఇంకోసారి చున్నీ వేసుకుని రీల్స్ చేసావు అనుకో, నీ చున్నీ మీదకి ఇత్తడి గిన్నె గిరాట మింగుతా. చున్నీ మెడ కింద దాకా వేసుకోకుండా మెడకేసుకో, పేడ వదిలిపోతుంది. అయినా నీకు ఈ చున్నీలు వేసుకునే పిచ్చేంట్రా? సిగ్గులేదురా. ఈ చున్నీగాడు చున్నీతోనే కాదు మావా, మొన్నోసారి ఒక అమ్మాయితో కూడా బ్రేకప్ అంటూ ఏదో రీల్ చేశాడు. అది ఎలా చేశాడో చూడండి. సారీ సిద్ధు, ఇంకెప్పుడు అలా చేయండి సిద్ధు. సారీ చెప్తే సరిపోద్దా? మా అమ్మని ఎంత ప్రేమిస్తావు, మిమ్మల్ని కూడా అంతే ప్రేమిస్తామే. నువ్వు జాబ్ చేస్తున్నావా, బిజినెస్ చేస్తున్నావే? చల్ దెంగే. ఆ ఎక్స్ప్రెషన్ ఏంట్రా బాబు? యాస్ లో షిట్ ఇరుక్కున్నట్టు. నువ్వు ఇచ్చిన ఒక ఎక్స్ప్రెషన్ తో మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ క్రియేట్ చేయొచ్చు తెలుసా? జిప్ వేసుకుంటున్నప్పుడు మీ ప్యాంట్ లో బుల్లి ఇరుక్కుంటే, అండర్వేర్ లో గండు చీమ దూరితే, ఆడ ట్రిమ్మర్ తో గీక్కుంటున్నప్పుడు కాయ కట్ అయిపోతే. నెక్స్ట్ వచ్చేసి బ్యావర్స్ స్టార్. ఈడే ఎప్పుడు చూసినా బ్యావర్స్ ఓడ్ లాగా రోడ్డు మీద గంతులు వేస్తూ పోరంబోకు బిహేవియర్ చేస్తాడు. ఎవడ్రా నువ్వు? దెబ్బ దెబ్బ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ లా ఉన్నావు. నువ్వు గేదెలకు గెంతుతుంటే పాపం వెనక బామ్మగారిని చూడరా, నీ వైపు ఎలా చూస్తున్నారు? ముద్రష్టపి ఎదవా అని రోడ్డు గడ్డంగా నుంచి ఈ డాన్సులు ఏంటో దారి తప్పిన ఏనుగు పిల్లలాగా ఉన్నాడు. ఆ రండి బాబు రండి, కాయ లేదు, పండు లేదు, లోడి లేదు, చెమిడి లేదు, మాయ లేదు, మంత్రం లేదు, రండి బాబు రండి, దున్నపోతూ ఎగురుతోంది వచ్చి చూడండి.
లేకపోతే ఏంట్రా పబ్లిక్ న్యూసెన్స్ ఏంటి? నీ వీడియోస్ కోసం వెనకమాల ట్రాఫిక్ నాపేసి ఈడకొచ్చి అచ్చొచ్చిన అంబోతికి ఆర్గాజమ్స్ వచ్చినట్టు ఎగురుతున్నావు. బేవర్స్ నాయాల చేసి ఈ బేవర్స్ పనుల వల్ల వెనకమాల ప్యాసింజర్స్ కి ఇబ్బంది కలుగుతోందిరా. సెన్స్ లేదరా జాక్ ఫ్రూ? బాడీ అడ్డంగా పెంచడం కాదు, బుర్ర పెంచి ఫస్ట్. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. నెక్స్ట్ వచ్చేసి ఓల్డ్ ఏజ్ స్టార్. ఈ తాతగారికి వృద్ధాప్యంలో ఏ దౌర్భాగ్యం పట్టిందో ఏంటో తెలియదు గానీ మనవరాళ్ళు మనవళ్లతో ఆడుకోవాల్సింది పోగా దాపెట్టుకున్న పింఛన్ డబ్బులతో ఒక సినిమా తీసి జనాల మీదకి వదిలాడు. దాని పేరే ఒక యోధుడు, సారీ ఒక వృద్ధుడు. నిన్ను చంపాలంటే ఒక్క నిమిషం ఈ గంట ఒక్క బుల్లెట్ వేసారంటే కింద గడగడ పట్టుకొని చస్తావే, కానీ చచ్చే ముందు చావు ఎలా ఉండదు తెలియాలి నీకు. అరే ముసల్లా మొగ్గరే అరుస్తున్నావు ఎందుకు? ఇలా అరిచావనుకో మళ్ళీ బీపీ పెరిగిపోయి షుగర్ డౌన్ అయిపోద్ది. మనకు అవసరమా? నేను ఎరుపుకో ఏం చేస్తున్నావురా? ఏంటి తాతగారు కొంపతీసి కియా మోటార్స్ ప్రమోషన్ చేస్తున్నారా? నీ ఆ విగ్ ఏంట్రా బాబు? లేడీస్ ఎంపోరియం బయట బొమ్మలకి వేసిన విగ్ ని దొబ్బుకొచ్చి తొడుక్కున్నట్టుంది. ఈ రోడ్ రోలర్ తో తొక్కి చంపేసాను పచ్చడైపోతావు. ఏంట్రా తాత ఆ రోడ్ రోలర్ తో తొక్కి చంపుతావా? ఆ రోడ్ రోలర్ దాకా ఎందుకురా? నీ డైలాగులు చాలు, నీ డైలాగులకే మేము సగం చచ్చిపోతున్నాం. సరిగ్గా వెంకి లెక్క పెడతాను, తప్పించుకొని పారిపోరా. 1 2 3 4 5. ఎక్కడ దొంగలు అక్కడే గప్ చూప్ సాంబార్ బుడ్డి. రావండి తాతగారు, మీకు ఈ డైలాగులు సెట్ కావు కానీ పోయి మీ మనవరాలకి మనవాళ్ళకి ముడ్లు కడగండి పోండి. మీ బాబు ఇంటికి రమ్మంటావా? ఆ మూలకటం ఏంట్రా? గ్యాస్ ట్రబులా? హీరో తాగు తాత, హీరో తాగు, తగ్గిపోద్ది. నేను నరకడం స్టార్ట్ చేస్తే నీ ఊరు మొత్తం శ్మశానం అయిపోద్దిరా. అంతా ఓకే గానీ ఇంతకీ నువ్వు ఆ చెత్త కుండీని ఎందుకు తన్నావు తాత? నీ వల్ల చూడు మున్సిపాలిటీ వాళ్ళకి పని పెరిగిపోయింది. మా కర్మ అది. చిచి హీరోయిన్ తో ఆ పనులేంట్రా ఎదవా? ఇటు ఈడికి సిగ్గులేదు, అటు ఆ హీరోయిన్ కి సిగ్గులేదు. అయినా ఈడిలో ఏమంత సెక్స్ అపీల్ ఉందని చెప్పి హీరోయిన్ ఈడితో యాక్ట్ చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఏంటమ్మా ఆడితో తాళి కట్టించుకుంటావా? నువ్వు ఆడితో తాళి కట్టించుకున్నావు అనుకో అందరు నిన్ను ఎగతాళి చేస్తారు. ఎందుకంటే ఆడు నీకు హస్బెండ్ లా లేడు, నీకు తాతగారులా ఉన్నాడు. నీళ్ళు ఐ లవ్ యూ గ్రీటింగ్ ఇచ్చిందో. యా 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 యా. తాతగారు సరిగ్గా చూసుకోండి, అది మీ పింఛన్ కార్డ్ అయి ఉంటుంది. ముసలోడికి దసరా పండుగ అంటే ఇదేనేమో. కూతుర్లకి కొడుకులకి ఆస్తి బంగారం పంచాల్సిన వయసులో హీరోయిన్స్ తో శృంగారం చేస్తున్నాడు. ఈడు చేసేదే దరిద్రం అనుకుంటే ఆ దరిద్రంలో పరమ దరిద్రాన్ని చూపిస్తా చూడండి. ఏంటి తాత 69 లా 96ఆ? లేకపోతే ఏంట్రా బాబు నీ సీట్ తీసుకెళ్లి హీరోయిన్ సీట్ కానిచ్చావు. చాలా హ్యాపీగా ఉన్నానన్నా. చాలా ఆనందంగా ఉంది బాబు. అమ్మా నాన్ననా? బూమర్ బ్రో ఇది నీకు కొంచెమన్నా ఓవర్ అనిపించట్లేదా? ఎన్ని పూజలు చేశాం, ప్రతి క్షణం మీకోసం ఎదురు చూస్తూనే ఉన్నానమ్మా. వినేవాడు ఉంటే చెప్పేవాడు ఎంత చెప్పాడంట. నిన్న చితకొట్టాను కదా, వాళ్ళందరూ హాస్పిటల్ బెడ్ మీద చావుబతుల మధ్య ఉన్నారా. ఏంట్రా నువ్వు చితక్కొట్టేది? వట్టకాయ నీ ఏజ్ కి తగ్గ మాటలు మాట్లాడు. నువ్వు చితక్కొట్టావంటే ఎవడు నమ్మట్లే గానీ పోయి కృష్ణకాంత్ పార్క్ లో వాకింగ్ చేసుకో, హార్ట్ కు మంచిది. ఓకేరా, ఇచ్చిన 10 నిమిషాలు టైం అయిపోయింది, వీళ్ళు లేపేస్తున్నాను రా. ఓకేరా, సరేరా. ఆ వాకింగ్ స్టైల్ ఏంట్రా? ఏజ్ బారైపోయిన వృద్ధుడు రోడ్ క్రాస్ చేస్తున్నట్టు. పోనీ వాకింగ్ స్టైల్ వదిలే, ఆ డాన్స్ ఏంటి? అసలుకే మంది లూజు, అట్లా ఎగిరావనుకో ఇంకా లూజ్ అయిపోద్ది. పెరాలసిస్ పేషెంట్ కి ఫిక్స్ వచ్చినట్టు ఆ ఎగరటం ఏంట్రా తాత? అబ్బే లేదండి, నిజాలే. ఐఎస్ పాస్ అయ్యాడ్రా. ఏదిరా ఏది? అరే ఏంట్రా ఇది? న్యూస్ పేపర్ లో పాస్పోర్ట్ సైజ్ ఫోటోని ఎడిట్ చేసుకుని ఐఏఎస్ పాస్ అయిపోయా అంటాడేంట్రా? మీ మోకాళ్ళు పాదాలు ఉప్పి నొక్కుతుంటే గుంటలు పడుతున్నాయా? అయితే ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఇంకా బేకరీ గడికి పోయి తిను, కూల్ కేక్, దిల్ పసంద్. రోగాల రాకేమొస్తాయి, ఉబ్బకేమవుతుంది. సో గైస్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక్క సబ్స్క్రైబ్ చేయండి. ఒక్క సబ్స్క్రైబ్ చాలు. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు కొంచెం వీడియోస్ చేయడానికి మోటివేషన్ వచ్చి ఇంకా బాగా ఎంటర్టైన్ చేస్తూ ఉంటా. మళ్ళీ త్వరలోనే కొత్త రోస్ట్ వీడియోతో మీ ముందుంటా. అంతవరకు బాయ్. ఒక అమ్మాయి చున్నీ ఇప్పితే 5K ఫాలోవర్స్, అదే కింద బటన్ ఇప్పితే 10K ఫాలోవర్స్, అదే ఇంకో బటన్ ఇప్పితే 100K ఫాలోవర్స్.
టాలెంట్ కి హార్డ్ వర్క్ సపోర్ట్ చేయండి, పొట్టి పొట్టి బట్టలు కాదు.